Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today what we are going to talk about, we are going to learn how to read newspaper. Though it is a old newspaper, yet we are going to read this article to learn English. So without any further delay, let's get started friends. So look at the headlines guys. So weather, hit, tree, triggers, panic. Inside NIMS Panjagutta campus. So it means weather, hit tree, triggers. ట్రిగ్గర్ చేసిందంటే రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసింది అన్నట్టు ఇక్కడ మీనింగ్ వస్తుందంటే ఇన్ ద సెన్స్ ప్యానిక్ అంటే ఒక ప్యానిక్ని గురి చేసింది. ఇన్సైడ్ నిమ్స్ లోపల, ఇన్సైడ్ నిమ్స్ అనేది లోపల. పంజాగుట్ట క్యాంపస్ ఉంది కదా, దాంట్లో అక్కడ ప్యానిక్ని ఒక అలజడిని సృష్టించింది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్యానిక్ అలజడి లాంటిది మీనింగ్ వస్తుంది తెలుగులో. సో దాన్ని సృష్టించింది. సో ట్రిగ్గర్స్ అంటే మూవ్ టు యాక్ట్ అంటే యాక్ట్ రిలీజ్ చేయడం. అలాగా ట్రిగ్గర్ మనం గన్ను పెట్టి ట్రిగ్గర్ చేస్తాం కదా, అది అప్పుడు రిలీజ్ చేస్తుంది కదా, ట్రిగ్గర్ ఉంటుంది కదా, అది రిలీజ్ చేయడానికి కదా. సో ఆ సెన్స్లో వస్తుంది. ట్రిగ్గర్ అంటే యాక్టెడ్ అంటే రిలీజ్ అవ్వడం అని అర్థం. అంటే ఆ ప్యానిక్ని సృష్టించింది అని అర్థం. సో ఆ వెదర్ డ్యామేజ్డ్ ట్రీ ఆన్ నిమ్స్ campus. So a weather damaged tree on NIMS campus in పంజాగుట్టలో ఉంది. అక్కడ ఉన్న దాంట్లో డ్యామేజ్ ట్రీ ఆన్ నిమ్స్ క్యాంపస్ ఇన్ పంజాగుట్ట హ్యాస్ స్ప్రెడ్. చూడండి ఇక్కడ వ్యాపింపు చేసింది. స్ప్రెడ్ ఫియర్. సో స్ప్రెడ్ అంటే మీకు తెలుసు, వ్యాపింపు చేయడాన్ని స్ప్రెడ్ అంటారు, డిసామినేట్ అంటారు, ఏదో అదర్ వర్డ్ ఆల్సో స్ప్రెడ్. సో చూడండి ఆఫ్టర్ ఎప్పుడు వ్యాపింపు చేసింది, ఆఫ్టర్ ద రీసెంట్ ఇన్సిడెంట్. సో ఆఫ్టర్ ద రీసెంట్ ఇన్సిడెంట్స్ తర్వాత అది భయాన్ని వ్యాపింపు చేసింది. సో ఆఫ్టర్ ద రీసెంట్ ఇన్సిడెంట్ ఇది మొత్తం ఏమవుతుందంటే అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అవుతుంది. సో ఆఫ్టర్ అనేది ఇక్కడ కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది ప్రిపోజిషన్ అయినా అది కంజంక్షన్ లాగా ఇక్కడ యూజ్ అవుతుంది. చూడండి ఆఫ్టర్ ద రీసెంట్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక భయాన్ని వ్యాపింపు చేసింది. సో ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఏది ఆ ఇన్సిడెంట్ గురించి, వేర్ ఎక్కడైతే ఆ ట్రీస్ ఫాల్, ఎక్కడైతే పడిపోయిందో చెట్టు పడిపోవడం, ఆ ట్రీస్ ఫాల్. సో లెడ్ టు అ మ్యాన్స్ డెత్ కారణమైందో, ఎక్కడైతే చెట్టు పడిపోవడం ఒక మనిషి యొక్క చావుకి, మ్యాన్స్ డెత్. సో చూడండి మ్యాన్స్ డెత్ ఒక మనిషి చావుకు కారణమైందో ఆన్ ట్యూస్డే. డే వచ్చింది కాబట్టి ఆన్ అనేది ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు, మీకు తెలుసు. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఆఫ్టర్ గురించి చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి. సో వేర్ అనేది ఏమైంది, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేర్ అ ట్రీస్ ఫాల్ లెడ్ టు అ మ్యాన్స్ డెత్ ఆన్ ట్యూస్డే. సో చూడండి వీ హ్యావ్ బీన్ ఆస్కెడ్ బై జిహెచ్ఎంసి అఫీషియల్స్. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మొత్తము ఒక పర్సన్ చెప్పిన, అతను ఏదైతే చెప్పాడో అదే ఉంటుంది. సో చెప్పారు అని ఆఖరిలో వస్తుంది. మనం ముందే హీ సెడ్ అని చెప్పి అతను ఏం చెప్పాడో డైరెక్ట్ స్పీచ్లో అతను ఏం చెప్పాడో మొత్తం రాసుకుంటూ వచ్చి చెప్తాం కదా. సో అలాగే న్యూస్ పేపర్లో ఏమవుతుందంటే మొత్తం ఫస్ట్ అతను ఏం చెప్పాడో అతను మొత్తం స్పీచ్ రాసిన తర్వాత లాస్ట్లో హీ సెడ్ అని చెప్తారు. ఓకే, ఇదైతే ఒక పర్సన్ చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెడ్ అని కనపడుతుంది, అందుకే చెప్తున్నాను. సో వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అంటే ఏంటిది, ఇది ప్యాసివ్ వాయిస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. మేము అడగబడ్డాము. సో బై ఎవరి ద్వారా, జిహెచ్ఎంసి అఫీషియల్స్ అంటే జిహెచ్ఎంసి ఉద్యోగుల ద్వారా, అఫీషియల్స్ ద్వారా అడగబడ్డాము. టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మోర్టాలిటీ ఏజ్ ఆఫ్ ది ట్రీ కామా. చూడండి, సో వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై జిహెచ్ఎంసి అఫీషియల్స్, మేము అడగబడ్డాము వాళ్ళ ద్వారా. టు గివ్ డీటెయిల్స్ ఎందుకు, దేనికోసం అడగబడ్డాము, వై హ్యావ్ వి బీన్ ఆస్కెడ్. సో వై హ్యావ్ వి బీన్ ఆస్కెడ్ బికాస్ దే వాంట్ టు నో ద ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అందుకనే మేము అడగబడ్డాము. అది దేనికోసం అనేది మనం ఇప్పుడు పర్పస్ చూపించాలిగా. టు గివ్ డీటెయిల్స్. సో మేము అడగబడ్డాము టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మోర్టాలిటీ ఏజ్ ఆఫ్ ద ట్రీ. ఏదైతే మోర్టాలిటీ ఏజ్ ఉండిద్దో ఆ ట్రీకి, సో దాని యొక్క మోర్టాలిటీ ఏజ్ గురించి. మోర్టాలిటీ అంటే తెలుసు కదా, మరణం అనే మీనింగ్ వస్తుంది. ఆ ఏజ్, మోర్టాలిటీ ఏజ్ ఆఫ్ ద ట్రీ. సో దానికి సంబంధించిన ఆ ట్రీ, మోర్టాలిటీ ఏజ్ ఆఫ్ ద ట్రీ సంబంధించిన డీటెయిల్స్ పర్పస్ కోసం మేము అడగబడ్డాము. అందుకే టు ప్లస్ ఇన్ఫినిటివ్. టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్ కాదు, గివ్ అనేది ఒక వర్బ్ బేస్ ఫామ్. గివ్
గివెన్ వస్తుంది కదా, గివ్, గేవ్, గివెన్, గివింగ్. ఇక్కడ ఏంటిది గివ్ అనేది ఇది V1 కాదు, వర్బ్ బేస్ ఫామ్. వర్బ్ బేస్ ఫామ్ అంటే గివ్, గివే ఉంటుంది, గో, గో ఉంటుంది. ఇంకా వర్బ్ బేస్ ఫామ్ ఏమొస్తుంది, ఇన్ఫినిటివ్ అంటారు వర్బ్ బేస్ ఫామ్ని. సో 2 + ఇన్ఫినిటివ్ దేనికోసం యూస్ చేస్తాం, పర్పస్ కోసం యూస్ చేస్తాము. మేము ఎందుకు అడగబడ్డాము, టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మోర్టాలిటీ ఏజ్ ఆఫ్ ద ట్రీ, దానికోసము మేము అడగబడ్డాము. ఆ పర్పస్ అది, అందుకే మేము అడగబడ్డాము, అంతే కదా దాని మీనింగ్. సో అలాంగ్ విత్ ద ప్రాపర్, దాంతోపాటు అలాంగ్ విత్ అంటే దాంతోపాటు ప్రాపర్ మెజర్మెంట్స్ కొలతలు మీకు తెలుసు కదా, ప్రాపర్ మెజర్మెంట్స్ దాంతోపాటు అడగబడ్డాము. వీ హ్యావ్ రిటర్న్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూడండి 2 అనేది ఇక్కడ ప్రిపోజిషన్, ఇక్కడ వచ్చేసి ప్రిపోజిషన్, ఇది ఇన్ఫినిటీ కాదు, ఎందుకంటే ఇక్కడ వర్బ్ బేస్ ఫామ్ ఏమీ లేదు. ఇక్కడ ఏముంది, నౌన్ ఉంది, ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఒక నౌన్ అయిపోయింది. వీ హ్యావ్ రిటర్న్, మేము రాసాము, టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. 2 ఎందుకు వచ్చింది, ఫర్ ఎందుకు రాలేదు, ఎందుకంటే ఇక్కడ మనము 2 + నౌన్ అనేది ఏమవుతుంది అంటే ఒక డైరెక్షన్, కమ్ టు మీ అంటాము, అంటే నా వైపుకి రా అని అర్థం కదా. సో దే హ్యావ్ రిటర్న్ ఒక రాశారు వాళ్ళు, ఒక లెటర్ రాశారు అనుకోండి, దే హ్యావ్ రిటర్న్ లెటర్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అది ఎందుకు 2 వెళ్తుంది, 2 అనేది ఏమొస్తుంది ఇక్కడ చూడండి, 2 అనేది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 + ఇన్ఫినిటివ్కి, ఫర్ ప్లస్ నౌన్కి, ఫర్ ప్లస్ జెరెంట్కి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ప్రిపోజిషన్స్ అంటే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్లో మన యూసేజ్ అనేది ఉంది, ఫర్కి కానీ 2కి కానీ. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ప్రత్యేకంగా నా ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్ కానీ, నా ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్స్ కానీ అడిగితే వాళ్ళకి చూడండి వాళ్ళంతా బాగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా ముందు కన్ఫ్యూజ్ అయ్యారు. సో మా క్లాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మొత్తం అర్థమైంది ఎప్పుడు ఏ ప్రిపోజిషన్ అనేది యూస్ చేయాలో అని. సో చూడండి 2 అది తర్వాత నౌన్ వచ్చిందంటే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, నౌన్ క్లాజ్ రావచ్చు, జెరెంట్ రావచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావచ్చు. ఇదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ నౌన్ అనేది వస్తుంది, ఏంటిది, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది నౌన్. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 + నౌన్ వచ్చినప్పుడు అక్కడ ఏం చూపిస్తుంది, 2 + వర్బ్ వచ్చినప్పుడు అక్కడ పర్పస్ అని చెప్తున్నాము, 2 + ఇన్ఫినిటివ్ వర్బ్ బేస్ ఫామ్. 2 + నౌన్ వచ్చినప్పుడు ఏం చూపిస్తామంటే ఇట్ షోస్ ద డైరెక్షన్ అంటే. సో అది చాలా యూసేజ్లో ఉన్నాయి 2 అనేది. సో ఇంకో యూసేజ్ కూడా ఉంటుంది 2 + నౌన్ వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రిపోజిషన్ క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2 + నౌన్ అంటే దే హ్యావ్ రిటర్న్ ఆ లెటర్ టు ద డిపార్ట్మెంట్, అంటే వాళ్ళకి రాశారు, అంటే వాళ్ళకి అని తెలుగులో అనుకోవద్దు మీరు. ఈ వాళ్ళకి అనుకున్నాం అనుకోండి, మనకి అర్థమైంది అనుకుని మనం ఇక్కడే వదిలేస్తాం, ఈ ఒక్క సెంటెన్స్కే అయిపోతుంది. తర్వాత ఇంకో సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలా యూస్ చేస్తారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఇప్పుడు కమ్ టు మీ అంటాం, సో ఐఎమ్ గోయింగ్ టు హర్, ఆమె దగ్గరికి వెళ్తున్నాను. అండ్ టువార్డ్స్ హర్ అంటే ఆమె వైపుకి వెళ్తున్నాను, ఒక డైరెక్షన్ అనేది చూపిస్తుంది కదా. నేను ఐఎమ్ గోయింగ్ టు హర్ హౌస్, నేను ఆమె ఇంటికి వెళ్తున్నాను, అంతే కదా. అంటే నేను ఒక పొజిషన్లో నుంచుని ఉన్నాను, ఆమె అటువైపు ఒక నుంచుని ఉంది. సో వాళ్ళ ఇల్లు అటువైపు ఉంది, నేను ఇటువైపు నుండి ఆ ఇంటి వైపుకి వెళ్తున్నాను. ఆ వైపుకు వెళ్తున్నప్పుడు ఒక డైరెక్షన్లోనే ఉంటుంది కదా మీనింగ్. నేను ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ లాజిక్ అనేది పట్టుకోండి. ఓకే, I hope you must have understood what I have been speaking for the last few seconds. So చూడండి, we have written to the forest department రాసాము. సీకింగ్, ఇక్కడ చూడండి ప్రెజెంట్ పార్టిసిపల్ వచ్చింది, సీకింగ్ పర్మిషన్ టు కట్ అనేది ఏంటిది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. టు కట్, 2 అనేది 2 + కట్ అనేది ఏంటిది, అది వర్బ్ యొక్క బేస్ ఫామ్, కట్టే అవుతుంది. కట్ ఇన్ఫినిటివ్ అనేది 2 + ఇన్ఫినిటివ్ పర్పస్ చూపిస్తుంది, టు కట్ ద ట్రీ. సో ఇట్ మీన్స్ సీకింగ్ పర్మిషన్ టు కట్ ద ట్రీ, పర్మిషన్ అడుగుతూ వీ హ్యావ్ రిటర్న్ లెటర్ టు. ఇప్పుడు నేను ఇక్కడ లెటర్ని రాయలేదు, వీ హ్యావ్ రిటర్న్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చూడండి ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎలా వర్క్ అవుతుందంటే, సో స్పీకింగ్ టు యూ, ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో, ఒక పని జరుగుతుంది, ఇంకో పని కూడా జరుగుతుంది. సో అప్పుడు ఏం చెప్తాము, ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది యూస్ చేయాలనుకున్నప్పుడు ఇలా యూస్ చేయొచ్చు. స్పీకింగ్ టు యూ, ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. వాచింగ్ మై వీడియో, యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో వాచింగ్ మై వీడియో, యు ఆర్ seeking permission to cut the tree, we have written to the forest department. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి
రాసాము. ట్రీ అండ్ టు ద జిహెచ్ఎంసి, టు ద జిహెచ్ఎంసి is known to the GHMCకి to provide us with the manpower for the purpose. చూడండి ఇక్కడ వచ్చింది చూడండి, for the purpose. To provide us, to is infinitive, to provide is a verb base form, to provide us. So to provide us అంటే ఏంటి ఇక్కడ purpose, to provide us with the manpower కలిగించడానికి. సో for the purpose ఫర్ తర్వాత నౌన్ వచ్చింది. ఇట్ షోస్ ఆల్సో ఫర్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. 2 + ఇన్ఫినిటీ ఎలాగ యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేస్తాం. ఫర్ ద పర్పస్ అని చూపిస్తుంది కదా. చూడండి, సెడ్ అండ్ అఫీషియల్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ వింగ్. సో సెడ్ ఇదంతా ఎవరు చెప్పారు ఇక్కడ నుంచి? సో వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అక్కడ నుంచి. సో ఫర్ ద పర్పస్ వరకు సెడ్ ఇదంతా ఆయన చెప్పారు. ఇదంతా ఏంటిది? డైరెక్ట్ స్పీచ్. ఆయన ఏం చెప్పారు అది చెప్పేశారు ఇక్కడ. సెడ్ అండ్ అఫీషియల్ ఒక ఉద్యోగి ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ వింగ్ నుంచి ఒక ఎంప్లాయీ చెప్పారు మొత్తం. అఫీషియల్ అనేది ఆయన, అఫీషియల్ ఒక ఉద్యోగి చెప్పారు. సో నిమ్స్ డైరెక్టర్ ఉంటారు కదా. సో డాక్టర్ ఎన్ బీరప్ప టోల్డ్, ఆయన ఏం చెప్పారంటే డెక్కన్ క్రానికల్స్ దాట్ కంజంక్షన్ వాడారు చూడండి. ఆయన చెప్పారు, హీ టోల్డ్ దాట్ ప్రాపర్ precautions are being taken to assess. Sorry, ఇక్కడ కనబడట్లేదు. So proper precautions are being taken. It means the present continuous tense యొక్క passive voice ఇది. are being taken. Present continuous యొక్క passive voice. Precautions are being taken. So how do we say in present continuous tense in active voice? యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ కంటిన్యూస్లో ఈ సిచ్యువేషన్ మనం చెప్పాలనుకుంటే సబ్జెక్ట్ అనేది యూజ్ చేయాలి కదా. సో దే ఆర్ టేకింగ్ ది ప్రికాషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై దెమ్. ఇక్కడ బై దెమ్ అనేది యూజ్ చేయలేదు, అవసరం లేదు. చెప్పాలనుకుంటే చెప్పచ్చు వాళ్ళ ద్వారా తీసుకోబడుతుంది అని. ఇక్కడ ప్రికాషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు అసెస్ మీన్స్ అంచనా వేయడానికి ఎనీ డ్యామేజ్ కాస్డ్ బై ట్రీస్. ఏదైనా డ్యామేజ్ అయిందని ట్రీస్ ద్వారా ఆ అంచనా వేయడానికి ప్రికాషన్స్ తీసుకోబడుతున్నాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆఫ్టర్ డెక్కన్ క్రానికల్స్ ఇనిషియల్ ఎంక్వైరీ అబౌట్ ద ట్రీ. సో ఆఫ్టర్ డెక్కన్ క్రానికల్స్ యొక్క ఇనిషియల్ ఎంక్వైరీ అబౌట్ ద ట్రీస్, ద డైరెక్టర్ యాక్టెడ్ స్విఫ్ట్లీ అంటే వేగంగా, స్విఫ్ట్లీ అంటే వేగంగా యాక్ట్ చేయారు అంటే కదిలారు అని అర్థం. యాక్టెడ్ అంటే ఇక్కడ యాక్టింగ్ చేసినట్టు కాదు ఇక్కడ మీనింగ్. సో యాక్టెడ్ మూవ్ అయ్యారు. సో త్వరగా మూవ్ అయ్యి యాక్టెడ్ స్విఫ్ట్లీ అనేది ఏమవుతుంది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. యాక్టెడ్ ఏమవుతుంది వర్బ్ అవుతుంది. సో స్విఫ్ట్లీ. సో అండ్ కాల్డ్ లేటర్ ఇన్ ద ఈవినింగ్ కాల్ చేశారు తర్వాత కాల్ చేశారు. ఇన్ ద ఈవినింగ్ కాల్ చేశారు. టు ఇన్ఫార్మ్ దాట్, ఎందుకు కాల్ చేశారు? పర్పస్. వీ హ్యావ్ టు షో ద పర్పస్. వై డిడ్ హీ కాల్ అస్? ఎందుకు అతను కాల్ చేశాడు? వై డిడ్ హీ కాల్ దెమ్? సారీ, అస్ కాదు, మనకు కాల్ చేయలేదు, వాళ్ళకి కాల్ చేశారు డెక్కన్ క్రానికల్స్ రిపోర్టర్స్కి. వై డిడ్ హీ కాల్ దెమ్? ఎందుకు కాల్ చేశారు ఆయనకి నిమ్స్ డైరెక్టర్ అనేది? దెన్ వీ హ్యావ్ టు షో ద పర్పస్. ఎందుకంటే టు ఇన్ఫార్మ్ దట్ ద ట్రీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లొకేషన్. ఏదైతే ఆ పడిపోయిందో ట్రీ ఉంది చూసారా, అది రిమూవ్డ్ అయిపోయిందని ఫ్రమ్ ద లొకేషన్, ఆ లొకేషన్ నుంచి రిమూవ్ చేశారని ఆ ఇన్ఫార్మ్ చేయడానికి ఆయన కాల్ చేశారు. అందుకే అక్కడ పర్పస్ ఉంది కాబట్టి 2 + ఇన్ఫినిటీ అనేది యూజ్ చేశారు. దెన్ చూడండి, వీ హ్యాడ్ రిటర్న్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళకి రాశారు. వీ హ్యాడ్ రిటర్న్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ జిహెచ్ఎంసి టు ప్రూన్ ట్రీస్. ప్రూన్ అంటే ఏంటంటే కత్తిరించడం. ప్రూన్ లీవ్స్ అంటాం కదా. ప్రూన్ ట్రీస్ అంటే ట్రీస్ని కత్తిరించడానికి. సో ప్రూన్ ఫ్లవర్స్ అంటాం, కత్తిరించడం అంటారు. సో ప్రూన్ లీవ్స్ అంటారు. సో ప్రూన్ అంటే కత్తిరించడం అని అర్థం. ఇట్ విల్ బి డన్ ఫ్యూచర్, ఎందుకంటే అవుతుంది. ఇట్ విల్ బి డన్ విత్ ఇన్ అ వీక్. సో ఫ్యూచర్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఇట్ విల్ బి డన్
విత్ ఇన్ అ వీక్, అది ఒక వీక్లో పూర్తవుతుంది. నిమ్స్ ఈజ్ వెరీ యాక్టివ్, నిమ్స్ అనేది వెరీ యాక్టివ్ ఇన్ అసెసింగ్ సచ్ ట్రీట్స్. సో సచ్ ట్రీట్స్ అంటే నిమ్స్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ అసెసింగ్, దేంట్లో యాక్టివ్గా ఉంటుంది? ఇన్ అసెసింగ్ అంటే అంచనా వేయడంలో. సచ్ ట్రీట్స్, సచ్ ట్రీట్స్ అంటే సచ్ ట్రీట్స్ అంటే విందులు అవి కాదు ఇక్కడ మీనింగ్. సో ట్రీట్స్ అంటే ఇక్కడ ఒక నౌన్ ఇది. సో సంఘటనలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సంఘటనలు అనే మీనింగ్ వచ్చి రావచ్చు. ట్రీట్స్ అంటే సంఘటనలే అని వచ్చింది మీనింగ్. సో విందులు విశేషాలు అని కాదు ఇక్కడ మీనింగ్. ట్రీట్స్ అంటే ఇలాంటి పనుల్లో, ఇలాంటి పనుల్లో, ఇలాంటి దాన్ని ఏమంటారు, మనం ఇలాంటి పనుల్లో తొందరగా ఉంటారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఇలాంటి పనులు చేయడానికి. ఇలాంటి పని అనే వచ్చింది ట్రీట్స్. ఇలాంటి సంఘటనలు, అలాంటి ట్రీట్స్ అంటే పనుల్లోనే వచ్చింది మీనింగ్. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో అది యాక్టివ్గా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో ట్రీట్స్ అనే మీనింగ్ అనేది ఒక నౌను. దాని మీనింగ్ తెలుగులో మీకు తెలుసుకోవాలంటే గూగుల్లో టైప్ చేసి తెలుసుకోండి. సో వై దే హ్యావ్ యూజ్డ్ దిస్ వర్డ్ హియర్. సో ఇన్ ద సెన్స్ ఇట్ షోస్ ఏంటంటే ట్రీట్స్, సచ్ ట్రీట్స్, ఇది ఒక నౌను. సచ్ వచ్చింది కాబట్టి చూడండి, సో అన్నప్పుడు యాడ్జెక్టివ్ వస్తుంది, సచ్ అన్నప్పుడు నౌన్ వస్తుంది, నౌన్ ఫ్రేజ్ వస్తుంది. సో సచ్ ట్రీట్స్, ఈ సో నైస్ అంటాము, ఈ సచ్ ఎ నైస్ పర్సన్ అంటాము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నైస్ పర్సన్ అనేది ఏమవుతుంది అంటే ఒక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. సో నైస్ అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది. సచ్ తర్వాత ఎప్పుడు నౌన్ వస్తుంది, యాడ్జెక్టివ్స్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో సచ్ ట్రీట్స్ అంటే ఇలాంటి విషయాల్లో దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ అసెసింగ్, అంచనా వేయడంలో అంటారు. అండ్ ఈజ్ ప్రాంప్ట్, అండ్ ఈజ్ ప్రాంప్ట్ అంటే వితౌట్ డిలే, వితౌట్ డిలేని ఏమంటారు? ప్రాంప్ట్. ఐఎమ్ ప్రాంప్ట్ టు అప్లోడ్ మై వీడియోస్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రాంప్ట్ టు రిప్లై ద కామెంట్స్ విచ్ ఐ రిసీవ్. ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నానో, సో నేను వితౌట్ డిలే లేకుండా నేను రిప్లై చేస్తాను. ఐఎమ్ ప్రాంప్ట్ టు రిప్లై కామెంట్స్. ద ట్రైన్ ఈజ్ ప్రాంప్ట్. మీన్స్ ఇట్ ఈస్ రెడీ టు గో, అది వెళ్ళడానికి సిద్ధంగా ఉంది వితౌట్ డిలే. ద ట్రైన్ ఈజ్ ప్రాంప్ట్ అంటాం. ఐఎమ్ ప్రాంప్ట్ టు రిప్లై ద కామెంట్స్ విచ్ ఐ రిసీవ్. నేనైతే రిసీవ్ చేసుకున్నాను దానికి నేను కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇన్ యాక్టింగ్ ఆన్ దెమ్. సో ట్రీట్స్ అండ్ ఈజ్ ఏది? నిమ్స్ రెడీగా ఉంటుంది వితౌట్ డిలే. ఇన్ యాక్టింగ్ ఆన్ దెమ్, అలాంటి వాటి మీద. డాక్టర్ ఎన్ బీరప్ప సెడ్, ఆయన చెప్పారు ఇదంతా డైరెక్ట్ స్పీచ్. ఆయన ఏం చెప్పారు ఆఫ్టర్ ద ఎంక్వైరీ తర్వాత ఇదంతా చెప్పారు. ఓకే, సో ఇదంతా మనం ద ఓల్డ్ ట్రీ ఇన్సైడ్ ద పంజాగుట్ట క్యాంపస్ ఆఫ్ నిమ్స్ దట్ వాజ్ డ్యామేజ్డ్ ఇన్ ద వెదర్. సో ఏదైతే వెదర్ వల్ల డ్యామేజ్ అయిపోయిందో చూడండి. సో ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ అనేది చేయగలను. ఎందుకంటే మీరు చూసి దాన్ని లైక్ చేయకుండా వదిలేస్తే అది ట్రెండింగ్లోకి రాదు అంటే దానికి వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే మాకు సబ్స్క్రైబర్స్ రాకపోతే మేము వీడియో చేయాలనే ఒక ఎంతూజియాజం అనేది మాకు ఉండదు. సో ఎవరైతే చూస్తున్నారో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి మేము అప్లోడ్ చేయడానికి మాకు ఒక ఎంతూజియాజం అనేది ఉంటుంది.